సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్రేయపురంలో పడవ పోటీలు సాగుతున్నాయి. కేరళను తలపించే విధంగా పోటీలు నిర్వహించడంతో చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది క్రీడాకారులు పడవ పోటీలో పాల్గొంటున్నారు. 5 విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే అంగరంగ వైభవంగా గోదావరి ట్రోఫీ పడవ పందాలు అయితే నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆత్రేయపురం అంటే పూతరేగులకు పెట్టింది పేరు. అలాంటి ఆత్రేయపురంలో కేరళని తలదన్నే విధంగా పడవ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో పడవ పోటీల్లో అయితే ఉత్సాహంగా పాల్గొంటున్నారు పల్నాడు. అదేవిధంగా చూసుకున్నట్టయితే బొబ్బరంక టీం సభ్యులు పూర్తిగా చూడొచ్చు మనం క్లియర్ గా ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో పడవ పందాలకి సంబంధించి నేరుగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ లో చూడొచ్చు క్లియర్ గా. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 4 నిమిషాల 31 సెకండ్లు ఇప్పటికే రికార్డ్ అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇంకా తక్కువ సమయంలో 4 నిమిషాల 31 సెకండ్ల కన్నా కూడా తక్కువ సమయంలో ఎవరైతే ఎండ్ పాయింట్లు రీచ్ అవుతారో వారిని పూర్తిగా విజేతలుగా ప్రకటిస్తారు. అయితే మనకి టోటల్ గా చూసుకోవచ్చు క్లియర్ గా ఎంతో ఉత్సాహంగా ఎంతో శ్రమతో కూడుకున్న ఈ డ్రాగన్ బోట్ పోటీలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా 480 మంది అభ్యర్థులు ఈ పోటీలకి 14 టీంలుగా కూడా హాజరైనట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది నేషనల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ఆర్గనైజింగ్ మొత్తం కూడా ఏపీ బోట్ ఫౌండర్ ప్రెసిడెంట్ ఎవరైతే శివారెడ్డి ఉన్నారో శివారెడ్డి అన్న టీం కూడా నిర్ణేతలుగా ఉన్నారు, న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. వారు కేరళని తరిపించే విధంగా కేరళని తలదన్నే విధంగా కూడా నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం పడవ పందాలకి సంబంధించి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ అందిస్తుంది. పూర్తిగా చూడొచ్చు మనం ఎక్కడైతే కూడా చూసుకున్నట్లయితే పూర్తిగా మనకి బిగ్ టీవీకి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తున్నాం. ఇప్పటికే ఎండ్ పాయింట్ కి ఒక ఓటు అయితే చేరుకుంటుంది. ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 14 టీంలు కూడా ఈ పడవ పందాల పోటీల్లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం వరకు ఉన్న హైయెస్ట్ రికార్డ్ అంటే ఎంత త్వరగా వెళితే అంత రికార్డు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి 4 నిమిషాల 31 సెకండ్లు ఇప్పటిదాకా రికార్డు నమోదైంది 2 రోజులుగా జరుగుతున్న పడవ పోటీల్లో. అయితే దీనికి సంబంధించి 4 నిమిషాల 31 సెకండ్ల కన్నా కూడా తక్కువ నమోదు చేసిన వారికి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రేపు ఫైనల్స్ జరుగుతాయి. చూడొచ్చు ఉత్సాహంగా ఎండ్ పాయింట్ వరకు వెళ్ళిపోతున్నారు. పూర్తిగా చూడొచ్చు ఈ బొబ్బర్ లంక అదేవిధంగా పల్నాడుకి సంబంధించిన 2 టీమ్స్ వారు ఆల్రెడీ క్రాస్ పాయింట్ లిమిట్ అవుతున్నారు. చూడొచ్చు విజేతలుగా నిలుస్తున్నారు, ఆఖరిగా వెళ్ళిపోతున్నారు. ఏదైతే విన్నింగ్ లైన్ ఉందో విన్నింగ్ లైన్ ని క్రాస్ చేశారు. చూడొచ్చు మనం క్లియర్ గా విజువల్స్ లో పూర్తిగా కోనసీమ అందాలను తలపించే విధంగా ఈ పడవల పోటీలు కూడా జరుగుతున్నాయి. పడవల పోటీలు అంతా కూడా ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకరు విజేతగా నిలిచారు, 2వ వారు వెళ్తున్నారు. యువత అంతా కూడా పూర్తి స్థాయిలో ఉత్సాహంగా ఈ పడవ పోటీలు వీక్షిస్తున్నారు. మనం చూడొచ్చు క్లియర్ గా విజువల్స్ లో. దీన్ని ఏదైతే క్రీడలకు సంబంధించి ఈ కోనసీమ పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందాలంటూ కూడా ఇప్పటికే స్థానిక శాసనసభ్యులు సత్యానందం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే చూడొచ్చు మనం క్లియర్ గా పూర్తిగా కేరళ స్థాయిని తలదన్నే విధంగా కూడా కోనసీమలో ఆత్రేయపురంలో ఈ పడవల పందాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన రవితో శంకర్ బిగ్ టీవీ కోనసీమ.